ఐపీఎల్ అనంతరం భారత్ ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పాల్గొంటుంది. తాజాగా ఈ సిరీస్కి 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. అజీత్ అగార్కర్ నేతృత్వంలో సీనియర్ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోహిత్ శర్మ, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా టెస్ట్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు సుస్థిరమవుతుంది అనుకున్నారు. మరోవైపు అయ్యర్ని సెలెక్ట్ చేయలేదు. దీంతో నెటిజన్లు బీసీసీఐని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇంగ్లాండ్ టూర్ కోసం తన పేరు ఖచ్చితంగా ఉంటుందని భావించి సర్ఫరాజ్ రోజంతా మైదానంలోనే గడిపాడు. ఐపీఎల్లో ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో ఈ టైంలో సర్ఫరాజ్ తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ కఠినమైన డైట్ మెయింటైన్ చేశాడు. ఉడికించిన కూరగాయలనే తీసుకున్నాడు. నాన్ వెజ్ కి దూరంగా ఉన్నాడు. రోజులో సగభాగం నెట్స్ లోనే గడిపాడు. ఈ ప్రాసెస్ లో సర్ఫరాజ్ 10 కిలోలు తగ్గాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నట్లుగా సెలెక్టర్లకు హింట్ ఇచ్చాడు. కానీ సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ని జట్టులోకి తీసుకుని సర్ఫరాజ్ కు వెన్నుపోటు పొడిచారు. నిజానికి బీసీసీఐ నుంచి సర్ఫరాజ్ కు హింట్ వెళ్లడంతోనే సర్ఫరాజ్ ఇంగ్లాండ్ సిరీస్ కి సిద్ధమయ్యాడు. కానీ చివర్లో సర్ఫరాజ్ కు హ్యాండ్ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. షేమ్ ఆన్ యూ బీసీసీఐ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఫ్యూచర్ టెస్ట్ స్టార్ అవుతాడు అనుకుంటే బీసీసీఐ పాలిటిక్స్ కి బలయ్యేలా ఉన్నాడంటూ సర్ఫరాజ్ పై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.